వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అశ్వరావుపేటలో కాంగ్రెస్ నుంచి 40 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరిక. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్న మాజీ ఎమ్మెల్యే మెచ్చ. నారాయణఖేడ్ పట్టణంలో వైభవంగా ఆషాఢ మాసం బోనాలు. మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించి పూజలు. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి. పరిగి ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే. డీటెయిల్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారంవారిగూడెం కాలనీలో సుమారు 40 కుటుంబాలు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మేచ నాగేశ్వరరావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వీరందరికీ మాజీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. సుమారు 22 సంవత్సరాలు కావస్తున్న మాయ మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆయన అన్నారు. అందుకనే రేపు సార్ వచ్చిన తర్వాత ఇప్పుడు ముందు బలుగు బలహీన వర్గాలలో చూసి వాళ్ళకి ఇళ్ళు మంచి సైడ్ చూసాక అప్పుడు అది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులకు పారంపర్యంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో గ్రామస్తులందరూ సామూహిక బోనాలను మహాలక్ష్మి అమ్మవారికి డప్పు బాజా భజంత్రీలతో పోతురాజు విన్యాసాలతో గ్రామపుర వీధుల గుండా నాట్యాలు చేస్తూ బోనాలను సమర్పించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు ప్రత్యేక బోనంను గ్రామ పెద్దకాపు మెరుగు మోహన్ రెడ్డి దంపతులు సమర్పించారు. ఈ సందర్భంగా బరంపూర్ గ్రామవాసి మాజీ జెడ్పీటీసీ బాబన్న మాట్లాడుతూ గ్రామస్తులందరూ ఐక్యతతో నూతన మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నిర్మించుకుని ఆషాఢమాస బోనాలను అమ్మవారికి సమర్పించడం జరిగిందని తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షాలతో గ్రామం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విడిసి అధ్యక్షులు గడుగు శ్రీనివాస్, గ్రామ పెద్దలు కాదేశ్వర రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బరకం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నేడు తలమడుగు మండలం బరంపూరు గ్రామంలో గ్రామస్తులందరి సహకారంతో మహాలక్ష్మమ్మ టెంపుల్ ప్రతిష్టాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి బోనాల పండుగ ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా పోతరాజుల యొక్క అలరించే నృత్యాలతోటి అదేవిధంగా డప్పు వాయిద్యాలతోటి గ్రామం నుండి ఈ గుడి వరకు కూడా ఊరేగింపుగా వచ్చి అన్ని కులాలు మతాలకు అతీతంగా ఏకమత్యంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే గుడి నిర్మాణంతో పాటు గ్రామ ఐక్యతను చాటే విధంగా అందరూ కలిసి
కూకట్పల్లి 121 డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీలో సంస్కృతి సాంప్రదాయ నల్లపోచమ్మ దేవాలయంలో జరిగిన బోనాల ఉత్సవాలలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ బోనాల పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ఎమ్మెల్యే అరికెపూడి తెలిపారు. అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాధవరం రోజాదేవి, రంగారావు మరియు గోటిముక్కుల వెంకటేశ్వరరావు, గోటిముక్కుల పెద్ద భాస్కర్ రావులు తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అంబర్ నగర్ లో బోనాల పండుగను వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫలాహారం బండి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గత 20 సంవత్సరాలుగా ఫలహారం బండి ఊరేగింపు చేయబడుతున్నామని, అంబర్ నగర్ వాసులు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు నిర్వాహకులు బౌన్సర్ ప్రమోద్ కుమార్ నాని తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. పరిగి పట్టణంలోని ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే, అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 2014లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో 5 కోట్లతో ప్రస్తుత ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించామని తెలిపారు. ఇప్పుడు పరిగి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్న దృఢ సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహని పరిగికి ఆహ్వానించి ఈ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయించామని తెలిపారు. అదేవిధంగా 2010 ఇది 5 కోట్ల రూపాయలతో ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కానీ, ఎక్విప్మెంట్ కానీ అన్ని కూడా కలిపి ఒక 5 కోట్ల రూపాయలతో ఈ హాస్పిటల్ నిర్మాణం చేశాను. కానీ పరిగి నియోజకవర్గ ప్రజలకు ఇంకా విశాలమైనటువంటి హాస్పిటల్ కట్టాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా వైద్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారిని పరిగి తీసుకొచ్చి ఇప్పుడే మనం ఇక్కడ డిమాలిషన్ చూసాం. మనము కన్స్ట్రక్షన్ డిమాలిషన్ ఓల్డ్ బిల్డింగ్స్ అని కూడా 27 కోట్ల రూపాయలు మళ్లీ శాంక్షన్ చేయించుకొని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త హాస్పిటల్ ని 100 పడకల ఆసుపత్రితో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యం లోపల ఈ యొక్క హాస్పిటల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ ని వికారాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కు అనుసంధానం కూడా చేస్తాం. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్, డాక్టర్స్ అందరూ కూడా రెగ్యులర్ గా మన పరిగి హాస్పిటల్ కూడా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిగి ప్రజలకు కూడా వైద్య సేవలు అందించే విధంగా నేను ప్రణాళికలు తయారు చేయడం జరిగిన విషయాన్ని పరిగి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. నిర్మాణంలో ఉన్న భవనం ఎక్కిన ఓ యువకుడు కిందికి దూకుతానని 3 గంటల పాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. పోలీసులు చాకచక్యంగా అతన్ని మాటల్లో పెట్టి కిందకు దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్ హైదర్గూడ సిరిమల్ల నగర్లో జరిగింది. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. చాకచక్యంగా వ్యవహరించి ఎల్లయ్యను కాపాడిన పెట్రోలింగ్ కానిస్టేబుల్ రాఘవేంద్ర, అంజయ్యల లేడీ కానిస్టేబుల్ ను స్థానికులు అభినందించారు. నాకు ఇల్లు చూపించి నువ్వు వద్దురా నువ్వు. అరే నేనేమంటున్నా బా, నేనేమంటున్నా నువ్వు ఇల్లు చూపిస్తారా నాకు? అరే నాకు ఇల్లు చూపిస్తారా అంటే అట్లా కాదే. నువ్వు పిల్లలు ఉన్నారా నీకు? పిల్లలు కాలే ఇద్దరు కూడా ఫస్ట్ నేను మాట్లాడుతున్నా. పిల్లనా ఇగో మన ఇద్దరమే పోదాం, మన ఇద్దరమే పోదాం, మన ఇద్దరమే పోదాం. ఆడికి పోంది ఆడ చూపిస్తాను. నాకు చూపించి నువ్వు వద్దురా, నువ్వు చూపించొద్దురా. నువ్వు నాకు ఇల్లు చూపిస్తా కదా తెలిసేది. ఇల్లు నీకు ఇప్పుడు నాకు ఎలాగా ఇల్లు, నాకు ఇల్లు చూపిస్తా. అబ్బా నేను లేను, నేను ఇప్పుడే వచ్చినా. నేను అట్లా అంటే నేను రాసుకుంటాను, నేను అట్లా అంటే నేను నాకు ఇల్లు చూపించొద్దా, నువ్వు వచ్చేద్దా. నాకు ఇల్లు చూపించి నువ్వు వద్దురా నువ్వు. అరే నేనేమంటున్నా బా, నేనేమంటున్నా నువ్వు ఇల్లు చూపిస్తారా నాకు? అరే నాకు ఇల్లు చూపిస్తారా అంటే అట్లా కాదే. నువ్వు పిల్లలు ఉన్నారా నీకు? బోనాల పండుగకు స్థానిక ప్రజలు ఎవరికి వారు వారి ఏర్పాట్లలో నిమగ్నమై ఆలయాలకు వచ్చిపోయే రూట్లలో లైట్లు ఏర్పాట్లు చేస్తుండడం, స్టేజీలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుండటంతో మల్కాజ్గిరి పోలీసులు అడ్డుకున్నారు. ప్రతి ఏటా ప్రశాంత వాతావరణంలో జరిగే బోనాల పండుగను మల్కాజ్గిరి పోలీసులు కావాలనే కొత్త ఆంక్షలు పెడుతున్నారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. మీకు ఎక్కడ గ్యాంగ్ రాండి సార్, స్టేజ్ లేకుండా చేసారు, మల్కాయిలా పండుగ లేకుండా చేస్తారు. నేను రూల్ అడుగుతున్నా, రూల్ పొజిషన్ అడుగుతున్నా. నేను వేరేది అడుగుతలేదు. రూల్ పొజిషన్ అరేంజ్మెంట్ లో ఉన్నాక ఈడెట్లా అడగండి. మీరు మీరు స్టేజ్ సార్, మేము సార్ మీరు సార్ 40 ఫీట్లు పోతుంది సార్. సరే సార్, ఒకసారి ఓకే ఓకే అన్నారు కదా. ఇది సార్ ఒక్క నిమిషం. చిన్న యాదవ్ ఇది వేసింది సార్. ఇప్పుడే మా వాల్యూ పోతుంది. నేను ఆయన వేసిందా నేను చెప్తున్నా సార్. ఇబ్బంది అవుతుంది సార్. మీకు ఎక్కడ గ్యాంగ్ రాండి సార్, స్టేజ్ లేకుండా చేసారు, మల్కాయిలా పండుగ. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలో అంబయ్యమ్మ కాలనీ వాసులు ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శివరాంపల్లిలో తొట్టెల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్ద ఎత్తున భక్తులు ఇందులో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తొట్టెల ఊరేగింపు భక్తుల ఆర్థిక నినాదాలతో ఊపొందిన సాగింది. శివరాంపల్లి వాసులు సుఖశాంతులు తీర్చాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల రోషన్ దౌలా బస్తీలో పోచమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. నేపథ్యంలో అమ్మవారు భక్తులకు భవిష్య వాణిలో వినవించారు. ఈ సందర్భంగా పోచమ్మ తల్లి దేవాలయం ప్రతినిధి దశరథ్ అమ్మవారు ఏమేమి కావాలో అడిగిందో అన్ని చేస్తామని ఆయన తెలిపారు. అలాగే ఆయన అమ్మవారిని మా యొక్క రోషన్ దౌలా భక్తి వాసులను కంటికి రెప్పలా చూసుకోవాలని ఆయన అమ్మవారిని ప్రార్థించారు. రోషన్ దౌలా బస్తీ వాసులు గడప గడపకు అమ్మవారికి బోనాలు భక్తి శ్రద్ధలతో సమర్పించుకున్నారు. అలాగే డప్పులతో దరువుతో డాన్సులతో తమ తమ బోనాలను ఇంటిల్లిపాది ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని బోనాలను సమర్పించుకుని ప్రతి ఆడపడుచు మహానందాన్ని వ్యక్తపరిచారు. మన తెలంగాణ వ్యాప్తంగా ఎంతో సంబరంగా చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన సంస్కృతి తెలంగాణ సంస్కృతి నిదర్శనమైన బోనాలు జాతర ప్రతి గల్లీలోని ప్రతి బస్తీలోని ఎంత ఆర్భాటంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే రోషన్ దౌలా మన బస్తీలో ఈ యొక్క అమ్మవారి ఎల్లమ్మ తల్లి యొక్క బోనాలు ఈ యొక్క బస్తీ వాసులు ఎంతో ఘనంగా చేస్తున్నారు. అయితే ఒక అమ్మవారు వచ్చిన ఆమెతో కొద్దిగా మాట్లాడదాము, ఆమె యొక్క పూర్తి విశేషాలు తెలుసుకుందాము. ఎందుకంటే అమ్మవారు ప్రాతినిధ్యం వహించిన ఆమె మాటల్లో ఈ యొక్క రోషన్ దౌలా బస్తీలో ఎలాగ జరుగుతుంది ఏంటి అన్నది పరిస్థితి ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మ, అమ్మవారు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండం గతంలో చేస్తుంది కదా, కానీ రోషన్ దౌలా బస్తీ మాత్రం ఇంతకు ముందు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు అన్నారు ఇలాగా రోషన్ దౌలా బస్తీలో ఒక్కరు కూడా కరోనా బారిన పడలేదు అన్నారు. మరి కరోనా బారిన పడలేదు కదా, రోషన్ దౌలా బస్తీ వాసులకు ఏ విధంగా మీరు తోడ్పడుతున్నారు? దీనిని బస్తీ వాసులు ఎలా కాపాడుకుంటున్నారు? పాపాలు చేసిన ఏది చేసినా కానీ ఓడ్చుకుంటున్నా కానీ నన్ను చూడంగా మైలల్లో తీసి 3 బాటలు కాడ నా చెల్లెలు పెట్టింది కానీ అది తప్పుడు పని బిడ్డ అర్థమైంది బిడ్డ. ఏదో పొరుగు పోతుంది, ఆమె ఏ విధంగా మీరు సంతోషపరుస్తారు? తిరుగుతారు జరిగేది కార్యక్రమంలో ప్రతి కార్యక్రమం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటిప్పుడు మాకు ఒక గురువు గారు ఇట్లా వచ్చి ఇట్లా మహిళలు తీసుకోవాలి, మీకు మంచిగా జరుగుతుంది అన్నప్పుడు మేము స్పందించినాము. వాళ్ళు ఏం చేయాలి, మీకు ఇట్లా ఇట్లా వేయాలంటే చేసి మేము గుర్తాలు అంటే ఏం పెట్టలేదు. ఆమె సంపత్తి ఉంది కాబట్టి ఆమె ఇబ్బంది కలగొద్దు అని పెట్టుకున్నాను. ఆమె ఇబ్బంది కలుగుతుంది అంటే మేమే వద్దంటున్నాము. మేము ఖర్చు పెట్టుకుని మాకు లేదు కదా, అంతేనే కదా, ఏదంటే చేసినాము అంతే. ఇదే వారం ఇదే ఇప్పుడు కడుపులో పెట్టుకుంటామా, నువ్వు ఎట్లా పెట్టుకోవాలి నటించుకోవాలి అని చెప్పి చేపించుకోవాలి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని మహంకాళి నగర్లో వైభవంగా ఆషాఢ మాసం బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాల పోచమ్మ ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయంలో ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున బోనాలు తీశారు. డప్పు చప్పుళ్లు శివసత్తుల ఆటలతో ఉత్సాహంగా అమ్మవారికి బోనాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పురోహితులు మలమంచి గురురాజా శర్మ, ఆలయ కమిటీ నిర్వాహకులు, పట్టణవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నారాయణఖేడ్ పట్టణంలో మహంకాళి నగర్లో ముత్యాల పోచమ్మ దేవాలయ ఆవరణలో నేడు ఆషాఢ మాస బోనాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.
ఈ ఆషాఢ మాస బోనాలు ముఖ్యంగా మన శాస్త్రీయత సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నది. సాంప్రదాయపరంగా చూస్తే అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో అత్తవారి ఇంటి నుంచి తల్లిగారింటికి వస్తుంది. ఆమెను ఆడపడుచుగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఆమెకు బోనము సారులతో సకల మర్యాదలు చేసి ఘనంగా సత్కరిస్తారు. సైంటిఫిక్ గా చూస్తే అమ్మవారికి పసుపు బండారు, అదేవిధంగా నిమ్మకాయల దండలతో మనం అలంకరిస్తాము. అదేవిధంగా వేప దండలతో అలంకరిస్తూ ఉంటాము. ఇది సైంటిఫిక్ గా కూడా వేప దండలతోని మనకు యాంటీబయాటిక్ ఉపయోగపడుతుంది. పసుపులు కూడా యాంటీబయాటిక్ గా ఉపయోగపడుతూ అమ్మవారు ఇచ్చినటువంటి ఆ పసుపు మనకి ఆరోగ్యాలను ఇస్తూ ఎటువంటి సూక్ష్మజీవులు మన దరిచేరి ఎటువంటి వ్యాధులు రాకుండా ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ ఉన్నటువంటి ఆ అమ్మవారిని ఈ ఆషాఢ మాసంలో వర్షాకాలంలో వచ్చేటువంటి వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతూ ఎల్లప్పుడూ మనల్ని రక్షణగా ఉంటుంది. ఈ బోనాలు సమర్పించి అమ్మకు మనం కృతజ్ఞతా భావంతో ఈ బోనాలు సమర్పించడం జరిగింది. బాపట్ల జిల్లా చీరాలలోని కిరాణా మర్చెంట్స్ కళ్యాణ మండపంలో జరిగిన చదువుల పండగ కార్యక్రమంలో చీరాల శాసన సభ్యులు మద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆపోప చీరాల శాఖ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సమాజానికి చెందిన పెద్దలు సుమారు 25 లక్షల రూపాయల విలువైన భారీ సహాయాన్ని విద్యార్థులకు అందించి తమ ద్రాతృత్వాన్ని చాటుకున్నారు. అందులో భాగంగా 40 మంది యువతకు వడ్డీ లేని ఉపాధి రుణాలు, 5 మంది విద్యార్థులకు ల్యాప్టాప్, కంప్యూటర్లు, మొత్తంగా 250 మంది ఆర్యవైశ్య విద్యార్థులు ఈ పండుగ ద్వారా లబ్ధి పొందారు. ఈ సందర్భంగా దాతలందరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. My name is Hashita Bhaskarni. I am from Vijayawada, Andhra Pradesh. I extended my sincere thanks to our organization, especially Ramesh sir, Mulli sir and Vishnu sir for their constant support and empowering students like me for this laptop scheme. I am humbled that I recognized as Youth Icon of India by central government. It's not an easy journey, but it had a very high competition with NGO internships and skills beyond the standards. I got 99.99 in JEE Mains with 99 and 99.99 in NCET with state multiple rank, which made me recognized by the Armstrong, who promoted me from Youth Icon of India to central government. I proudly tell that from content writing to full stack development, I learned this on my own skill. But this is not the thing. I owe my all this movement to my parents, especially my dad, who is the best man and best friend to me. He was sick to attend this program. కృష్ణా జిల్లా అవనగడ్డ మండలం హెల్త్ కేర్ లో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం గెట్ టుగెదర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మారుమూల గ్రామాల్లో గ్రామీణ వైద్యుల పనితీరు అభినందనీయమని కొనియాడారు. ఈ సభలో దివిసీమ ఏరియా గ్రామీణ వైద్యుల అధ్యక్షులు కేఎల్ కోటేశ్వరరావు, కృష్ణా జిల్లా అధ్యక్షులు బి వెంకటరాజు, పల్లెం పెద్దేశ్వరరావు, డాక్టర్ పల్లెం ఆకాష్, గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. ఇప్పుడు దాన్ని పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ అని దాని పేరు కానీ మొత్తం బ్రాండింగ్ కానీ మొత్తం చేంజ్ చేసుకుంటూ వచ్చాము. దానికి ఇందాక అందరూ చెప్పినట్టు దానికి ఒకే ఒక బ్రాండ్ కానీ పేరు కానీ ఏదైనా ఉందంటే దానికి పెద్దేశ్వరరావు గారే దానికి బ్రాండ్ అంబాసిడర్. సో ఆయన చేసిన పని కానీ ఆయన చేసిన కష్టం కానీ ఆ ఐడియాలజీని కానీ చాలా మందికి తెలియదు. అంటే ప్రిఫరీస్లో కొంతమంది ఇళ్ళల్లో తెలుసు కానీ డాక్టర్స్ కానీ సర్కిల్లో కానీ ఎవరికి ఆయన ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ కానీ ఒక బోర్డు కానీ ఎప్పుడు లేదు. కానీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేయాల్సి వస్తుందంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇనీషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు విజయవాడ అనే ఒక పెద్ద సిటీలో ఒక సింగిల్ కార్డియాలజిస్ట్గా స్టార్ట్ చేసి ఇవాళ దీని ఒక మల్టీ స్పెషాలిటీ కార్పొరేట్ సెంటర్ కింద మౌల్డప్ చేసుకుంటూ వచ్చాము. సో ఈ మౌల్డింగ్ అప్లో మాకు ఏంటంటే అన్ని డైరెక్షన్ నుంచి చీమైనా ఎలుకైనా
లేకపోతే పెద్ద ఏదైనా మాకు అలాంటి ఏ చిన్న సపోర్ట్ వచ్చినా కూడా దాన్ని తీసుకుని ముందుకెళ్దామని ఒకే ఒక ఉద్దేశంతో. అలాగే కళ్ళు వెంకటేశ్వరరావు గారు అంటే గురుసుండే కాదండి, నాకు తెలిసరికి మా హాస్పిటల్ ముందుగానే తెలుసు అని అనుకుంటున్నాను. కానీ ఇంతకుముందు స్టార్టింగ్లో మాది హార్ట్ కేర్ సెంటర్ అని ఉండేది. సో ఇప్పుడు దాన్ని పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ అని దాని పేరు కానీ. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.